ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో ఆరాధించడానికి నేను తీసుకొని వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కొంత సమయం నీ సన్నిధి నేను ఇక్కడ ఉంచవలసిందిగా కోరుతున్నాను ప్రభా. నేను మనస్ఫూర్తిగా ఆరాధించడానికి నేను కూర్చున్న అయినా పాటలు దయచేయండి, నేను కూర్చున్న మాటలు దయచేయండి ప్రభా. నేను ఈ మాటలు వింటున్న వారు నీకు నేను ఉపయోగకరంగా ఉండినట్లు బలమైన నీ ఆత్మను దయచేయండి ప్రభా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతున్నైనా నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా. తరతరాల యుగ యుగాల నుంచి నువ్వు కూడా ప్రభా నువ్వు మాట్లాడుతూ వచ్చావు ప్రభా. మా స్థితి మీరు తెలుసునైనా, ఈ పరిస్థితి నీకు తెలిసిన ప్రభా. నీ యొక్క గొప్ప ప్రేమను తలుపుకోవడానికి నేను ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చావు నా ప్రభా. నిన్ను గురించి మాకు బహుబలమైన ఆత్మను నీ ప్రత్యక్షతను దయచేయండి నా ప్రభా. కావలసిన రీతిలో నీ సన్నిధి మాకు సమృద్ధిగా దయచేయమని కోరుతున్నాను ప్రభా. కొంత సమయం దీవెనకరంగా చేసి కేవలం మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హోసన్న సాంగ్స్ నుంచి 63వ పాట పాడుకుందాం. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే కలువరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కృంగుచునే, కలువరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కృంగుచునే, గాయములాచి బాధ నొంది రక్తము కాచి హింస నొంది, గాయములాచి బాధ నొంది రక్తము కాచి హింస నొందే, సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే నాలుక ఎండెను తప్పిగోని, కేకలు వేసెను దాహమని, నాలుక ఎండెను తప్పిగోని, కేకలు వేసెను దాహమని, చేదు రసమును పానము చేసి చేసెను జీవ యాగమును,
చేదు రసమును పానము చేసి చేసెను జీవా యాగముగా సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలముగా అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలముగా ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారా పోయుచునే ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారా పోయుచునే సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము సిలువలో సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే అలాగే హోసన్న సాంగ్స్లో నుంచి 101 పాట పాడుకుందాం. కలువరి గిరిలో సిలువదారివై వ్రేలాడితివానా యేసయ్యా కలువరి గిరిలో సిలువదారివై వ్రేలాడితివానా యేసయ్యా అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా కలువరి గిరిలో సిలువదారివై వ్రేలాడితివా నా యేసయ్యా దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను
దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువ దారివై ప్రేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావు. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువ దారివై ప్రేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువ దారివై వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువ దారివై వ్రేలాడితివా నా యేసయ్యా. వ్రేలాడితివా నా యేసయ్యా. అలాగే ఉద్యోగ కీర్తనలను చెప్పాటు పడుకుంటున్నాను. ఉద్యోగ కీర్తనలో నుంచి 85వ పాట పాడుకుందాం.
సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా. సిలువలో నీ మేలు నిలచెను మేకులతో, సిలువలో నీ మేలు నిలచెను మేకులతో, బరువుతో నీ తనువు ఒరిగెను వేదనతో, బరువుతో నీ తనువు ఒరిగెను వేదనతో. సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా. ముళ్ళతో నీ మకుటం హల్లిరే నీ తలపై, ముళ్ళతో నీ మకుటం హల్లిరే నీ తలపై, చిరకతో నీ దాహం తీర్చెను ఈ లోకం, చిరకతో నీ దాహం తీర్చెను ఈ లోకం. సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా. ప్రక్కలో బల్యముతో గ్రక్కునా పొడిచేరా, ప్రక్కలో బల్యముతో గ్రక్కునా పొడిచేరా, రక్తమే చిందేనా శాంతమే మిగిలేనా, రక్తమే చిందేనా శాంతమే మిగిలేనా. సిలువలో 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 నా ప్రభువా, శ్రమలలో 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 నలిగేవా. సిలువలో యేసు ప్రభు, శ్రమలలో క్రీస్తు సహా, సిలువలో యేసు ప్రభు,
సహనం సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా. దేవుణ్ణి ఆరాధించడానికి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, చదువుకున్న మాటలు మాకు మీరే అందించండి ప్రభువా. ఏ ఉద్దేశంతో నీ మాటలు రాశారో ఆ ఉద్దేశాన్ని ఎగ్జాక్ట్గా ప్రభువా గ్రహించినట్లు నీ ప్రత్యక్షత జ్ఞానము దయచేయండి ప్రభువా. నువ్వు మరుగుపరుచుకునే దేవుడవు. నువ్వు కనిపిస్తేనే ప్రభువా మేము చూడగలము. నువ్వు మరుగు చేసుకుంటే మిమ్మల్ని చూడలేము ప్రభువా. నీ వాక్యంలో మరుగై ఉన్న నీ సత్యాన్ని మాకు తెలియచేయండి ప్రభువా. ఇది ఎంత గొప్ప విషయమో నీకు తెలిసినైనా ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. కొంత సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ఈ లోకంలో మరణించడం అనేది దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన ప్రణాళిక, ఉన్నతమైన ఆలోచన. ఇంకో మాట చెప్పాలంటే యేసుక్రీస్తు మరణం అనేది ప్రపంచంలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప అవకాశం. మనందరికీ తెలుసు, దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడు, ఈ లోకంలోకి రప్పించాడు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో దేవునికి దూరం అయిపోయారు. బాధలు, శ్రమలు, వేదనలు అల్లాడుతున్న ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ మనిషి అయినా వేదన, బాధ అనుభవిస్తూ ఒక పక్క దేవునికి దూరం అయిపోయి దేవుని చేరుకోలేని పరిస్థితి అయిపోయింది. ఈ భూమి ఆకాశాలను కూడా ఆయన శపించాల్సి వచ్చింది. అందుకనే అవి కూడా మూలుగుతున్నాయంట దేవుని రాకడ కోసమై. ఈ సృష్టి కూడా మూలుగుతుంది. ఈ సృష్టిలో ఉన్నది సైతం ఒక బాధకరమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నది. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నాడు, మన ఎడల 18-19 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన
దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుందని ఎరుగుదుము. ఈ సృష్టి మొత్తం దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుంది. ఈ సృష్టి మొత్తం మూలుగుతుందంట, వేదన పడుతుందంట. అది కూడా ప్రసవ వేదన. ఈ సృష్టి కూడా ఎప్పుడు దేవుని కుమారులు వస్తారా అని ఎదురు చూస్తుందంట. ఎందుకంటే అది దాస్యంపరచబడి వ్యర్థపరచబడిందంట. దానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తుందంట. అందుకనే ఈ సృష్టి యావత్తు ఏకగ్రీవంగా అంటే ఒకే ఒక్క పట్టుతో మొత్తం ఏడుస్తుందంట, మూలుగుతుందంట. ఈ భూమిని సృష్టించాక దేవుడు ఈ సృష్టిని అంతా వ్యర్థపరిచాడు. ఈ సృష్టి తన యొక్క స్థితిని కోల్పోయింది. ఒక మనుషులే కాదు ఫస్ట్ బాధపడేది, ఈ సృష్టి అంతా బాధపడతా ఉంది. ఈ సృష్టి అంతా ఏడుస్తూ ఉంది. అందుకనే ఈ సృష్టిని తిరిగి మార్చాలని యేసుక్రీస్తు వచ్చాడు. ఇంకా ఏమనుంది అక్కడ చూడండి, 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రులము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూల్గుచున్నాము. ఏలైనగా మనము నిరీక్షణ గలవారమై రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దానికోసం ఎవడో నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. దత్తపుత్రత్వం కోసం, మన దేహ విమోచనం కోసం మనలో కూడా మనం మూలుగుచున్నాం. సో దీన్ని బట్టి ఈ సృష్టి అంతా మూలుగుతుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ మూలుగుతున్నారు. యేసు యొక్క ఉద్దేశము, యేసు యొక్క అల్టిమేట్ గోలు, దేవుడు తన కుమారుని ద్వారా చెయ్యాలనుకున్న ఒక గొప్ప సంకల్పం ఇది. ఎలాగైనా ఈ సృష్టిలోంచి విడిపించాలి, ఈ మూలుగులో నుంచి ఈ సృష్టిని విడిపించాలి, అలాగే ఈ మనుషులను విడిపించాలి. సృష్టి మూలుగుతుంది, ఒక పక్క మనుషులు మూలుగుతున్నారు. ఈ సృష్టి ఏడుస్తుంది, ప్రసవ వేదన పడుతుంది, మనుషులు ప్రసవ వేదన పడుతున్నారు. అందుకే కొలసి పత్రికలో పౌలు గారు తన యొక్క అల్టిమేట్ పర్పస్ ఏంటో, దేవుని యొక్క ఒక మెయిన్ ఉద్దేశం ఏందో ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఈ లోకంలో నుంచి, ఈ సృష్టిలో నుంచి, ఈ దేహంలో నుంచి విడిపించి తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడంట. దేవుని ఉద్దేశం ఇది. ఇంకా ఏమంటున్నాడు, ఆ కుమారుని యందు మనకు విమోచనగా అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవే కాని అదృశ్యమైనవే కాని అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు
ఆధారభూతుడు. సంఘము అను శరీరానికి ఆయనే శిరస్సు. ఆయన అన్నిట్లో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నాడు. ఈ కుమారుని రాజ్యంలోకి తీసుకొచ్చాడు. ఈ కుమారుని ద్వారా క్షమాపణ వచ్చింది. ఈ కుమారుడే సర్వ సృష్టికర్త. అది భూమి మీద ఆకాశములు ఉన్న ప్రభుత్వాలు, సింహాసనాలు, రాజ్యాలు, అధికారాలు ఈయన ద్వారా సృష్టించబడ్డాయి. ఆయన సంఘానికి శిరస్సు, ఆయన సంఘానికి ఆధారభూతుడు. తర్వాత ఇంకా 19వ వచనంలో చెప్తున్నాడు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపాలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. అవి భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనా. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము. దేవునికి ఉన్న ఏకైక ఉద్దేశం ఇది. భూమి మీద ఉన్నవి, పరలోకమందున్నవి ఒక్క చోటికి రావాలి. ఇప్పుడు ఒక్క చోట లేవంటే లేవు. అది తన కుమారుని రక్తము ద్వారానే నేను సమాధానం పరచుకోవాలి, ఒక చోటికి తీసుకురావాలి. ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారి ఉద్దేశం అదే చెప్తున్నాడు. మళ్ళీ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాల్లో, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ క్రీస్తునందు సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. తనలో తాను అనుకున్నాడంట, పరలోకములు ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవి కానీ ఒక్క చాటికి తీసుకురావాలి. దిస్ ఇస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్. భూమి మీద ఉన్నవైనా పరలోకంలో ఉన్నవైనా ఒక్క చాటికి నా కుమారుడైన క్రీస్తు ద్వారా తీసుకురావాలి. ఇది ఆయన సంకల్పము, ఆయన అభిష్టము, తనలో తాను తీసుకున్న నిర్ణయం. ఇది దేవుడు తను నిర్ణయించుకున్నాడు, ఇవి ఒక్కసాటికి తీసుకురావాలి. భూమిలో ఉండేవారు, పరలోకంలో ఉండేవారు ఒక్క చాటికి రావాలి. ఆకాశమందున్నవైనా భూమందున్నవైనా తన కుమారుని ద్వారా ఒక్క చాటికి రావాలి. దీనికి ఏకైక మార్గము నా కుమారుని మరణం. ఈరోజు ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు చనిపోయాడంటే దేనికోసం తెలుసా? ఈ భూమి మీద ఉన్నవి పరలోకంలో ఉన్నవి తండ్రి ఒక్క చాటికి తీసుకురావాలనుకున్నాడు, ఒక్క చాటికి కలపాలనుకున్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు, దేవదూతలు భూమి మీద ఉన్న మనుషుల్ని ఒక్క చాటికి తీసుకురావాలనుకున్నాడు. ఈ భక్తి ఇదంతా చేసేది ఏదైనా ఉందంటే మనం దేవుని దగ్గరికి చేరడానికి. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరణించాడంటే ఇదే మెయిన్ పర్పస్. ఈ సృష్టి చెడిపోయింది, ఈ మనుషులు చెడిపోయారు, వీళ్ళు మూలుగుతా ఉన్నారు. అక్కడ దేవుడు తండ్రి బాధపడతా ఉన్నాడు, పరలోకంలో దూతలు బాధపడుతున్నారు. వీళ్ళందరినీ ఒక్క చోటికి తీసుకురావాలి. ఏ అధ్యాయంలో చదివినా పౌలు గారి యొక్క ఉద్దేశం ఇదే చెప్తా ఉన్నాడు. తండ్రి ఒక్కటే అనుకున్నాడు, మనల్ని సమకూర్చాలనుకున్నాడు. అది ఆయన అనాది సంకల్పము, ఆయన నిర్ణయము, ఆయన అభిష్టము. ఈ భూమి మీద ఏదో మనం హ్యాపీగా బతకడానికి కాదు ప్రభు వచ్చింది. ఈ భూమి మీద మూలుగుతున్న మనల్ని, ఈ భూమి మీద ఏడుస్తున్న సృష్టిని, అందుకే ఆయన తీసుకెళ్ళి మరో కొత్త సృష్టి, నూతన ఆకాశం నూతన భూమిలో మరో కొత్త మహిమా దేహములో, అక్షయమైంది, వాడబారింది, ఘనమైంది, మహిమ కలిగింది, అలాంటి అక్షయమైన శరీరంతో మనం మహిమతో దేవునితో ఉండాలని, దేవునికి మనకు బాధ లేకుండా ఉండాలని ఆయన సిలువ రక్తము చేత సంధి చేశాడంట. సిలువలో రక్తం, ఆ పదము ప్రయోగించాడు పౌలు గారు, సిలువ రక్తం.
రక్తం చేత అలా సిలువలో రక్తం కార్చాడు కదా, ఆ రక్తంతో అంటే ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ సిలువలో ఉన్న రక్తంతో సంధి చేశాడు, రాజీ కుదిర్చాడు, ఏకం చేశాడు, కలిపాడు. అందుకనే ఎఫెసీ పత్రికలో అంటాడు డైరెక్ట్గా 2వ అధ్యాయము 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టేశాడు అంటున్నాడు. ఆల్రెడీ మనకు ఆ ప్లేస్ వచ్చేసింది అంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు మరణించాడంటే ఈ సృష్టిని కలపాలి. ఆకాశములో ఉన్నవి, భూమిలో ఉన్నవి అన్ని ఒక్క చోటికి తీసుకురావాలి. అందుకే ఈ సృష్టి ఏడుస్తుందంట, మూలుగుతుందంట. సృష్టికి కూడా విడుదల ఉందని ఎదురు చూస్తుందంట. మనుషులు కాదు, సృష్టి ప్రసవ వేదన పడుతుందంట, దానికి ఎప్పుడు విడుదల వచ్చిద్దా అని. ఎందుకంటే సృష్టి కూడా శపించబడింది, దాస్యానికి లోబర్చబడింది, వ్యర్థపరచబడింది. సో ఫస్ట్ విషయం ఇది, ఈ సృష్టిని దేవుడు మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలనుకున్నాడు. అవి ఆకాశంలో ఉన్నవైనా, భూమిలో ఉన్నవైనా, పరలోకంలో ఉన్నవైనా మొత్తం సృష్టిని ఒక్క చోటికి తీసుకురావాలనుకున్నాడు. తర్వాత ఇంకేమన్నాడు చూడండి, కొలస్సీ పత్రిక 1:21, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా, దేవునికి దూరస్తులు, మీ దుష్క్రియల వల్ల దేవునికి మీకు విరోధ భావం ఉంది, అలాంటి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాను. యేసుక్రీస్తు మరణం వల్ల దేవునికి దూరస్తులమైపోయాం. దేవునికి మనకు విరోధ భావం ఉంది. దేవుడు అంటే మనకు పడట్లా, మనమంటే దేవునికి పడట్లా. దేవునితో కలిసి జీవించలేని స్థితి. మన మనసులో పాపం వల్ల దేవునికి మనకు విరోధ భావం వచ్చింది, శత్రువు భావము. విరోధ భావం అంటే ఒక శత్రు భావన. ఇద్దరి మధ్య శత్రు భావన కలిగి ఉంటే వాళ్ళు బ్రతకడం చాలా కష్టం. అలా దేవునికి మనుషునికి ఒక విరోధ భావం ఉంది. దేవునికి దూరమైన స్థితిలో ఉన్నాం. పాపం చేసిన తర్వాత దేవుడు మనుషులకి చాలా దూరం అయిపోయాడు. తండ్రి 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 అభిష్టము, తండ్రి కోరిక, తండ్రి ఆలోచన అది యేసుక్రీస్తు మరణం వల్లనే అవుతుంది అనుకుంటే తన కుమారుణ్ణే ఆ మరణానికి అప్పగించాడు. తన మాంసయుక్త దేహం వల్ల, మరణం వల్ల అది సమాధానం వస్తుంది అని తండ్రికి తెలిసినప్పుడు తండ్రిని కుమారుని అప్పగించాడు. అందుకే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావని యేసు అడుగుతాడు. ఎందుకయ్యా ఇంత బాధ నాకి? ఇది దేవుడు ఎప్పుడో చేసిన ఆలోచన. తన సన్నిధిని పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. ఇది కొలస్సీ పత్రిక కాదు, పౌలు గారి సువార్తలో మెయిన్ థీమ్ ఇది. ఎఫెసీ పత్రికలు కూడా ఇంకా అదే చెప్తాడు. అక్కడైతే ఇంకా ముందుకు అసలు ఎప్పటి నుంచి ఇలా అనుకుంటున్నాడో అక్కడ చెప్తున్నాడు. 1వ అధ్యాయము 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనం ముందుగానే నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు.
తండ్రి ఆలోచన మనం పుట్టక ముందే, తండ్రి దయాపూర్వకమైన సంకల్పము తన కుమారులుగా మనం ఉండాలనేది జగత్తు పునాది వేయబడక ముందే అనుకున్నాడు. మధ్యలో అది పోయింది. పాపము ద్వారా అపవిత్రత వచ్చింది. పాపము ద్వారా దోషులయ్యాము. దోషులైన వాళ్ళు ఆయన నిలబడలేరు, పాపులైన వారు ఆయన దగ్గర నిలబడలేరు. కానీ తండ్రి ఆశ పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలి అని జగత్తు పునాది వెయ్యబడక ముందే అనుకున్నాడు. ఆయన ఆలోచన పుట్టక ముందే అనుకున్నాడు. భూమి పుట్టక ముందే అనుకున్నాడు. ఆకాశ సర్వము సృష్టించబడక ముందే అనుకున్నాడు. అది కూడా ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. అసలు దేవుని మెయిన్ ఉద్దేశము, తన ఏకైక ఉద్దేశం ఏంది అంటే మనుషులందరూ తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలి. క్రిస్టియానిటీలో మెయిన్ మెసేజ్ ఇదే. క్రీస్తు యొక్క మెయిన్ మెసేజ్ ఇదే. మనుషులందరూ తండ్రి దగ్గర పరిశుద్ధులై ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. భక్తి చేసిన, ప్రార్థన చేసిన, పరిచర్య చేసిన, ఉపవాసాలు చేసిన, సంఘ క్షేమాభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెట్టిన, ఏది చేసినా ఏదైనా ఉందంటే మనుషులందరూ కూడా దేవుని దగ్గర పరిశుద్ధులుగా నిర్దోషులుగా కనపడాలి. ఎందుకంటే అది జగత్తు పునాది వేయబడక ముందు చేసిన ఆలోచన. మధ్యలో దూరమైపోయాం, మధ్యలో విరోధ భావం వచ్చింది. అలాంటి పరిస్థితులు తండ్రి వదిలిపెట్టలేదు. తండ్రి వదిలిపెట్టకుండా తన కుమారుని రక్తము చేత సంధి చేశాడు. శిలువ రక్తం చేత తన కుమారుని మాంసయుక్తమైన దేహం వలన, ఆ దేహంలోని మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడు అంటున్నాడు పౌలు గారు. దేవునితో కలపడానికే వచ్చాడు. తన దేహంలో మరణిస్తే మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలి అని తండ్రి అనుకున్న ఆలోచన, ఆయన ఏర్పాటు, ఆయన నిర్ణయం ఎప్పుడో అది జరగాలని, అది జరగాలని యేసుక్రీస్తు మరణించాడు. మనం ఏదో ఆయన గురించి చెప్పుకోవడానికి కాదు. ఈ బైబిల్ యొక్క మెయిన్ ఉద్దేశం అదే. మొదటి అధ్యాయంలో, ఆదికాండంలో సృష్టించి 2-3 అధ్యాయాల్లో సహవాసం కోల్పోయి బాధలన్నీ తెచ్చుకొని ప్రకటన గ్రంథం చివరికి వస్తే ఈ బాధలన్నీ పోయి చివరికి ఆయనతో ఉండాలి. మధ్యలో ఏం జరిగిన ఇవన్నీ కూడా ఈ సృష్టి నూతనపరచబడాలి. కొత్త ఆకాశం, కొత్త భూమి నూతనపరచబడాలి. మనుషులు నూతనపరచబడాలి. దానికి ఏకైక మార్గం తన కుమారుని మరణం. తన కుమారుని శిలువ మరణమే. తన శరీరంలో మరణించిన మరణం వల్ల సమాధానపరచెను. సమాధానం లేదు దేవునికి, మనకి, సృష్టికి దేవునికి సమాధానం లేదు. ఒక్కటే అనుకున్నాడు, ఈ పరలోకంలో ఉన్న, భూమి మీద ఉన్న అందరం ఒక్క చోట ఉండాలి, అందరం ఒక్క చోట ఉండాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మనందరం ఒక్క చోట ఉండాలని తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఈ సృష్టిలో ఉన్నవైనా, ఆకాశంలో ఉన్నవైనా, భూమి మీద ఉన్న, పరలోకంలో ఉన్నవి అన్ని తండ్రి ఒక్క చోటికి చేర్చుకోవాలనుకున్నాడు. అలాగే వదిలేయాలనుకోలేదు. దానికోసం తన కుమారుని శిలువ రక్తము చేత మనకు సంధి రాజీకు కూర్చి మనల్ని సమాధానపరిచాడు. ఆయనకు శరీరాన్ని ధరింపజేసి లోకానికి పంపించి ఆ శిలువలో ఆ భయంకరమైన మరణాన్ని ఆయన అనుభవించడం ద్వారా, ఆ రక్తం కాచడం ద్వారా ఈ భూమి మీద ఉన్నవి, పరలోకంలో ఉన్నవన్నీ ఒక చోటికి తీసుకురావాలనుకున్నాడు. అలాగే దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళందరినీ ఒక్క చోటికి కలపాలనుకున్నాడు. కలపడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది సృష్టిని, ఈ సృష్టిలో ఉన్న మనుషుల్ని ఒక్క చోటికే తీసుకురావాలని ప్రభు వచ్చాడు. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించాం. అలాంటి గొప్ప ప్రేమ తండ్రి ఎడల,
తండ్రి మన ఎడల చూపించాడు. తండ్రి ఆలోచన ఒక్కటే, మనందరము ఏకంగా ఆయన దగ్గర ఉండాలి. సృష్టి అంతా ఒక చోటే ఉండాలి. ఆకాశంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, పరలోకంలో ఉన్నవి అన్ని ఒక్క చోటే ఉండాలి. అది ఆయన నిర్ణయం, ఆయన ఆలోచన. ప్రవక్తలను పంపించాడు, వాక్యాన్ని పంపించాడు, ధర్మశాస్త్రాన్ని పంపించాడు. ఎవరు సమాధానం తీసుకురాలేకపోయారు. మనుషులు దూరం దూరం పెరుగుతూనే ఉంది. కానీ తన కుమారుని చివరిగా ఆయన చేసిన ప్రయత్నం ఇది. చివరిగా ఆయన తన ప్రజలను సమకూర్చుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. తన కుమారుని చావు ఇతన్ని కలిపిద్దంటే ఆయన చావుకు అప్పగించాడు, ఆయన మరణానికి అప్పగించాడు. యేసుక్రీస్తు అది స్వీకరించాడు. తండ్రి నీ చిత్తమే నాయనా అని తన ఆత్మను అప్పగించుకున్నాడు. సమస్తం నేను సమాప్తం చేశాను, తండ్రి వీళ్ళను క్షమించమన్నాడు. తనతో పాటు పరలోకానికి తీసుకెళ్లాలనుకున్నాడు. దాని కోసం 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఎన్నో బోధలు చేసి, సువార్త ప్రకటించి, అద్భుతాలు చేసి, రోగులను స్వస్థపరిచి చివరిగా మరణించాడు. ఆ శిలువ రక్తమే కలుపుతుంది, ఆయన మాంసయుక్తమైన దేహం వల్లనే కలుపుతుంది. తండ్రి యొక్క ఆశను యేసుక్రీస్తు ఒక్కడు నెరవేర్చాడు. తండ్రి యొక్క కోరికను, తండ్రి యొక్క మనోభీష్టాన్ని యేసుక్రీస్తు నెరవేర్చాడు. నాయనా అన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నానని అన్నాడేమో యేసు ప్రభుతో. అయినా భూమి మీద ఉన్నవి, పరలోకంలో ఉన్నవి ఒక్క చాటికి చేయాలయ్యా, ఇదే నీ పని. మనుషులు దూరమై ఉన్నారయ్యా, నేనైతే పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక ముందు అనుకున్నానయ్యా. కానీ మనుషులు దూరం అయిపోయారు, మనుషులు విరోధం వచ్చేసింది, మనుషులు నాకు దగ్గరికి రావట్లేదయ్యా, నువ్వు వెళ్ళి కలుపుతావా అని అడిగాడేమో. సరే నాయనా నేను వెళ్ళి కలుపుతా, అది నా మరణం వల్ల అయితే దాని ద్వారా అయినా నేను కలుపుతానని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడేమో. అందుకే ఆ శిలువ రక్తంలో సంధి చేసి, అవి ప్రభుత్వాలైనా, సింహాసనాలైనా, అధికారాలైనా ఏవైనా మళ్ళీ ఒక్క చాటికే తీసుకురావాలి. ఒకే అధికారం, ఒకే ప్రభుత్వం, ఒకే రాజ్యం, అవన్నీ ఒక్క చోటే ఉండాలి. పరలోక అధికారాలు వేరు, భూమి మీద ఉన్న అధికారాలు వేరు కాదు. ఒక్క చోటికి తీసుకురావాలి, ఒక్క పరిపాలన తీసుకురావాలి, ఒక్క ప్రభుత్వం తీసుకురావాలి, ఒక రాజ్యం తీసుకురావాలి. ఈ సృష్టిలో ఉన్న ఇవన్నీ ఒక్క చోటికి తీసుకురావాలి. అది శిలువ రక్తం ద్వారానే జరుగుతుంది. కుమారుని ద్వారా ఏకం చేసుకోవాలనుకున్నాడు, విడివిడిగా ఉన్నవాన్ని ఏకం చేయాలనుకున్నాడు. దాంతోపాటు మనుషులు కూడా దూరంగా ఉన్నారు, మనుషులు కూడా విరోధంగా ఉన్నారు, వాళ్ళను కూడా తీసుకురావాలనుకున్నాడు. అందులో నువ్వు నేను ఉన్నాము, అందులో నువ్వు నేను ఉన్నాము. మనల్ని కూడా తీసుకెళ్లాలని ఆయన చనిపోయాడు, మరణించాడు. యేసుక్రీస్తు ఇంత ప్రేమ చూపించినందుకు, ఇంత త్యాగం చేసినందుకు మనం ఆయనకి ఏం చెల్లించగలం? 10 నిమిషాలు విరిగి నలిగిన హృదయంతో ఆయన ఆరాధన చేద్దాం. ప్రభువా, నీ మరణము నన్ను తండ్రితో కలపడానికి, నీ మరణము ఈ భూమి ఆకాశంలో ఉన్నవి, పరలోకంలో ఉన్నవి అన్ని ఒక్క చాటుకి కలపడానికి. ఇది నీ నిర్ణయమయ్యా, నీలో నువ్వు అనుకున్నావు, ఇది నీ సంకల్పము, ఇది నీ ఆలోచన. తండ్రి నాకు సహాయం చేయండి, తండ్రి నీకు వందనాలని చెప్పి దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వే లేకపోతే నేను నా జీవితం ఏమైపోయేదో. కానీ ఎంత గొప్ప నిరీక్షణ ఇచ్చావు. ఈ మూలుగుల నుంచి ఒకరోజు విడుదల ఉంది,
సృష్టి మూలుగుతున్న ఆ మూలుగుల్లో నుంచి, ఆ ప్రసవ వేదనలో నుంచి ఒకరోజు విడుదల ఉంది. ఈ దేహంలో ఉన్నంత కాలము గువ్వ వలె దుఃఖారావం చేస్తూ మూలుగుతుండొచ్చు. కానీ ఒకరోజు మహిమతో తన తండ్రి అయిన దేవుని దగ్గరికి మనల్ని నిర్దోషులుగా, పరిశుద్ధులుగా తీసుకెళ్లి నిలబెడతానని ఆయన చనిపోయాడు. అదే ఆయన మెయిన్ ఉద్దేశము. ఈ భూమి మీద ఏదో అవి ఇవి ఇవ్వడానికి కాదు, బ్రతకడానికి కావాల్సిన ఇస్తాడు. కానీ మనల్ని తీసుకెళ్ళాలి, అది కూడా పరిశుద్ధులుగా తీసుకెళ్ళాలి. ఏ తప్పు లేని వాళ్ళ దగ్గరగా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాలి. మనల్ని చూసినప్పుడు తండ్రికి ఏ కోపము, బాధ కలగకుండా, ఏ అపవిత్రత మనలో చూడకుండా, ఏ దోషం మనలో చూడకుండా, మనల్ని చూసినప్పుడు పవిత్రత, మనల్ని చూసినప్పుడు పరిశుద్ధత, మనల్ని చూసినప్పుడు నిర్దోషత్వం. యేసుక్రీస్తుని ఎలా చూశాడో కుమారుని అలాగే మనల్ని చూడాలని యేసుక్రీస్తులాగా రెడీ చేశాడు. యేసుక్రీస్తు నీతిని మనకిచ్చాడు, మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు. ఈరోజు మనం ఏదో ఆయన చనిపోయినాడని గుర్తు చేసుకోవడం కాదు, ఎందుకు చనిపోయాడు, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ వై జీసస్ హ్యాడ్ టు డై. ఎందుకు యేసుక్రీస్తు చనిపోవాల్సి వచ్చింది? తండ్రితో కలపడానికి. ఈ సృష్టిలో ఉన్నవి, పరలోకంలో ఉన్నవి ఒక్క దగ్గరికి తీసుకురావాలి. సృష్టి ఏడుస్తుంది, సృష్టిలో ఉన్న మనుషులు ఏడుస్తున్నారు, వీళ్ళకు విడుదల కావాలి. విడుదల అవ్వాలంటే ఈ శరీరంలో నుంచి విడిపించాలి, విడుదల అవ్వాలంటే ఈ సృష్టిలో నుంచి విడిపించాలి. అందుకే ఈ భూమి ఆకాశంలో ఒకరోజు తీసేయబోతున్నాడు, ఈ సృష్టిని అంతా నాశనం చేయబోతున్నాడు. ఒకరోజు పరలోకం, నూతన సృష్టి, నూతన ఆకాశం, పరలోక పట్టణం. ఒకరోజు ఒకే అధికారం, ఒకే రాజు, ఒకే ప్రభుత్వం, ఒకే దేశం, ఒకే జనం, ఒకే భాష, ఒకే కులము, ఒకే చోటు, అన్నిటిని ఒక్క చోటికి తీసుకురావాలి. భూమి మీద ఉన్నవన్నీ ఒక్క చోటికి తీసుకురావాలి. అది ఆయన అనుకున్న అల్టిమేట్ పర్పస్. యేసుక్రీస్తు అందుకే చనిపోవాల్సి వచ్చింది. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఎంత గొప్ప మర్మమునైనా ఆ రోజు నువ్వు పౌలు గారికి తెలియజేశావు ప్రభా. నువ్వు చనిపోయావంటే ప్రభా, ఏదో చనిపోయిన రోజును కాదు మేము గుర్తు చేసుకోవాల్సింది, చనిపోవాల్సిన అవసరము ఎందుకు వచ్చింది అని. అయ్యా, నేను ఒకప్పుడు నీకు దూరమైన వాడినే ప్రభా, పరిశుద్ధత లేని వాడిని, విరోధం కలిగిన వాడినే ప్రభా, మూలుగుతున్న వాడినే దేవా. దేహ విమోచన కోసమై ప్రసవ వేదన పడుతున్న వాళ్ళమే దేవా. ఈ సృష్టి అంతా మూలుగుతుంది నాయనా, సృష్టిలో ఏ పని చేయాలైనా కష్టమే దేవా. సృష్టి ఏడుస్తుంది, ఈ సృష్టిలో ఉన్న మనుషులు ఏడుస్తున్నారు. అందుకే పరలోకంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి ఏకముగా సమకూర్చాలి. ఇది మీ అల్టిమేట్ పర్పస్ అయ్యా, నీ నిర్ణయం అయ్యా, ఇది నీ అభిష్టమయ్యా, నీకు ఇష్టమయ్యా, ఇది నీ సంకల్పం. ఇది ఎప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే మేము నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాం. అది మీరు వదిలిపెట్టలేదు ప్రభువా. సృష్టించినాక మేము తప్పు చేసి నీకు దూరమైనా కూడా వదిలిపెట్టలేదు తండ్రి. ఈరోజు ఈ సృష్టిని ఏకం చేయాలనుకున్న తండ్రి వినైనా, ఈ సృష్టిలో ఉన్న మనుషులందరినీ ఒక్క దగ్గరికి తీసుకురావాలనుకున్నావు. నీకేమి ఇవ్వగలం నా ప్రభువా? నా తండ్రి, ఎంత భాగ్యం ఇచ్చావు నాయనా. నీ కుమారుడు నా కోసం మరణించడం కంటే విలువైంది ఏమీ లేదు ప్రభువా. బాధకరమైన విషయం, ఎందుకు మరణించాడో తెలుసుకోకపోతే అంతకంటే బాధ కూడా ఇంకోట్లేదు నాయనా. మాకు అర్థమవుతుంది నీ మాటల్లో ప్రభువా, వీళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, దానికి నువ్వు మరణించాలి.
అని నీ కుమారునికి చెప్పారేమోనైనా. మరణిస్తే తప్ప మాకు పరిశుద్ధత రాదు అని, మేము బాగుపడలేమని నీ కుమారుని మరణాన్ని గుర్తు చేసుకుంటున్నాం దేవా. ఇది ఎప్పుడో సంవత్సరానికి గుర్తు చేసుకునేది కాదు, ప్రతిరోజు మేము ఆలోచన చేసే విషయం ఇదే దేవా. మా నిరీక్షణ ఇదే దేవా. ఒకరోజు నీ దగ్గర కూర్చుంటాము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ఏ తప్పు లేని వారిగా, నీతి వస్త్రాన్ని మేము కప్పుకొని దేవా, ఎక్కడ మచ్చ డాగు లేని తెల్లని వస్త్రంలాగా మా నీతిని ఎదుట కనపడే విధంగా యేసుక్రీస్తు రక్తం ద్వారా మా అపవిత్రత యావత్తు పోవునట్లు చిందించిన ఆ రక్తాన్ని బట్టి వందనాలు ప్రభువా. శిక్షించబడిన దేహాన్ని బట్టి వందనాలు ప్రభువా. పాపానికి శిక్షగానైనా మా అపరాధములను మా మీద మోపకుండా, మా మీద రుణముగా ఉన్న విధి రూపముగల ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నిటినీ సిలువతో మేకులతో కొట్టి చేబరాతనంతా తుడిచివేసి మా మీద ఏ కేసులు లేకుండా ఎత్తేసారు ప్రభువా. ఈ తప్పు ఆ తప్పు, ఈ తప్పు, ఈ నేరము ఆ నేరము, ఏవేవి ఉన్నాయో ప్రభువా అవన్నీ సిలువలో నీ కుమారుని మేకులతో కొట్టేసి తుడిచివేశారు ప్రభువా. నిర్దోషుల కంటే సంతోషకరమైనది ఏముంది ప్రభువా? ఆత్మలో నిర్దోషి అయిన వాడు ధన్యుడు అన్నావు ప్రభువా. కపటం లేనివాడు ధన్యుడు, తన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అన్నావు ప్రభువా. ఈ భూమి మీద మాకు మీరు చేసిన మేలు ఏదైనా ఉందంటే మా అపరాధములకు క్షమాభిక్ష పెట్టారు దేవా. ఈరోజు ఎంతో మంది ఉగ్రవాదులకి, రేపిస్టులకి క్షమాభిక్ష దొరకక ఉరి శిక్షకి బలవుతుండగా మా పాపములకు మీరు క్షమాభిక్ష పెట్టారు దేవా. భిక్ష పెట్టారయ్యా. నరకానికి వెళ్ళాల్సిన వారం, చావాల్సిన వారం కనికరం కలిగిన దేవుడవై, దయగలిగిన దేవుడవై క్షమాభిక్ష పెట్టారు ప్రభువా. మా కోసం ఇంకొకరు మరణిస్తున్నారు అని చెప్పి మా మరణాన్ని తప్పించారు ప్రభువా. మా పాపాలు ఇంకొకరు మోస్తారని చెప్పి నీ కుమారుని మీద మా పాపాలన్నీ మోపారు. ఆయన నీతిని మా మీదకి తీసుకొచ్చి పెట్టారు. ఆయన నీతి వస్త్రాన్ని మాకిచ్చారు, మా పాప వస్త్రాన్ని ఆయన మీద వేశారు దేవా. ఆయన పాపి కాదు కానీ పాపిగా చేయబడ్డాడు. మేము నీతిమంతులం కాదు కానీ నీతిమంతులుగా చేయబడ్డాము దేవా. ఎక్స్చేంజ్ చేశారు నాయన మీరు. ఇంత గొప్ప ఆలోచన మీరు చేసి ఉండకపోతే, ఇంత గొప్ప ఉపకారం మీరు చేసి ఉండకపోతే ఈ జీవితంలో ఎప్పటికీ మేము నీతిమంతులం అయ్యే వాళ్ళం కాదు, శిక్ష తప్పించుకునే వాళ్ళం కాదు ప్రభువా. నీ ప్రేమ కొరకై వందనాలు, నీ సహనం కొరకై వందనాలు, నీ కుమారుని ఇచ్చినందుకై వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ మధ్యలో వదిలేసిన నైనా ఇది మీరు చేయలేకపోయి ఉంటే మేము బలయ్యే వాళ్ళమే ప్రభువా. నువ్వు సంపూర్ణంగా నెరవేర్చి ఆ మరణం యొక్క ప్రక్రియను సంపూర్ణంగా మీరు ముగించటం బట్టే దేవా మా గండం తప్పింది నాయన. ఆ పనిని మీరు సంపూర్ణంగా నెరవేర్చారు. ఆఖరి నైనా ప్రాణ శ్వాస విడిచే వరకు అంత పర్ఫెక్ట్ గా మీరు చేయబట్టే ఈరోజు మేము తప్పించబడ్డాం, క్షమించబడ్డాం, విడిపించబడ్డాం నాయన. ఇంత గొప్ప దేవునికి మేము ఏమి ఇవ్వగలం నాయనా? యేసుక్రీస్తు ప్రభువా, నీకు నిండు మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాం. నీ శిలువ త్యాగానికై వందనాలు, నీ రక్త త్యాగానికై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు నాయనా. ఇవన్నీ ఈరోజు మాకు గుర్తు చేస్తున్నారు నాయనా. ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట జరిగిన విషయాలు ఈరోజు మాకు మీరు నేర్పిస్తున్నందుకై వందనాలు తండ్రి. ఈరోజు మాతో ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
ఇంత గొప్ప మేలు చేసిన నా తండ్రికి నేనేమిచ్చి రుణాన్ని తీర్చుకోలేక ఈ దినస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వసన సాంగ్స్ నుంచి ఒక పాట పాడుకుందాం. తొంభై 94వ పాట పాడుకుందాం. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా వేలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే కడిపెను నీ తనునే రుధిరం దారలే కడిపెను నీ తనునే రుధిరం దారలే వేలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా
వదకు శీఘ్రమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనవే వదకు శీఘ్రమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనవే దూషించి అపహసించి హింసించిరా నిన్ను దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మచ్చలో వ్రేలాడిన యేసయ్యా నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్ నాదు దోషమే నిన్ను అనువనున హింసించెన్ నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్ నాదు దోషమే నిన్ను అనువనున హింసించెన్ నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం సిలువలో చేరేదన్ విరిగిన హృదయముతోడా సిలువలో చేరేదన్ విరిగిన హృదయముతోను వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంత అలసితివా సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా
యేసయ్యా. లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. వారు కపాలం అడబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. తర్వాత మత్తయి సువార్తలో కూడా ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రంలో ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన్ని తీసుకొని పోయారు. 26వ వచనం కూడా, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాను. తర్వాత 33వ వచనం, వారు కపాలమ్మను అర్థమిచ్చి గొల్గతా అనబడిన చోటికి వచ్చి యేసు చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన ద్రాక్షరసమును దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయారు. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునేరు. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు వీళ్ళందరూ యేసు ప్రభువును సిలువ వేశారు. ఆయన తీసుకొని వచ్చారు, మరి సిలువ వేశారు అని చెప్పి అందరూ రాస్తూ వచ్చారు. సిలువ వేయబడ్డం అనేది దేవుని యొక్క అల్టిమేట్ పర్పస్. చూడండి, మార్కు గారు కూడా ఇది రాశారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 24వ వచనం 24వ వచనం, వారు ఆయన్ను సిలువ వేసి ఆయన వస్త్రములు భాగంలో ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకున్నారు. మనందరికీ తెలిసిన విషయము, యేసు ప్రభువు ఆ రాత్రి మరి ప్రార్థనలో గడిపాడు. తండ్రి, నీ చిత్తమైతే ఇది తొలగించు అని గడిపాడు. అప్పుడే యూదా వెళ్ళి వాళ్ళకి డబ్బులు మరి తీసుకొని అప్పగించడానికి వాళ్ళని తీసుకొని వచ్చాడు. ఆ రాత్రి ఆయన పట్టుకున్నారు, అన్న దగ్గరికి, తర్వాత కైప దగ్గరికి తీసుకెళ్లారు. రాత్రే చాలా చోట్లకి మార్చారు. హేరోద్ దగ్గరికి తీసుకెళ్లారు. రాత్రంతా కూడా మరి ఆయన్ని తీసుకెళ్ళి చాలా నేరాలు మోపుతా వచ్చారు. కానీ అక్కడ నేరం మోపలేదు. పండక్కు ఒక ఖైదీని విడుదల చేస్తా, మరి ఆ బేసిస్తో కూడా విడుదల చేస్తానని పిలాతు మాట్లాడినా వారు ఒప్పుకోలేదు. సో పిలాతు కూడా చేతులు కడుక్కొని వాళ్ళకి అప్పగించేశాడు. సిలువను మోపిస్తూ కొట్టుకుంటా ముళ్ళ కిరీటం పెట్టి కొరడాలతో కొట్టి తీసుకెళ్లారు. ఉదయాన్నే 9 ఆయన సిలువ వేశారు అని రాయబడింది. అందరు వదిలిపెట్టి పారిపోతారు. యేసుప్రభు జనాలు మాట్లాడే మాటలు, సిలువలో కూడా నువ్వు ఇప్పుడన్నా దిగిరా, ఇప్పుడన్నా రక్షించుకో, నమ్ముతామంటారు. దాహం అంటే చేదు చెరక ఇస్తారు. అక్కడ కొన్ని విషయాలు ఆయన పలికిండు. ఫస్ట్ విషయం, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని క్షమించమంటాడు. దొంగలు కూడా దేవుణ్ణి ఫస్ట్లో ఒక వ్యక్తి అపహసిస్తూ ఉంటే
ఇంకో వ్యక్తి తెలుసుకొని ఆయన రాజ్యంలో వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకోమంటే, ఈరోజే నాతో పరదేశంలో ఉంటావు నేడు అన్నాడు. తర్వాత వాళ్ళ అమ్మతో, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని, తర్వాత ఆ కుమారుడిని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తాడు. దాదాపు 3 గంటల టయానికి వచ్చేసరికి, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి వదిలిపెట్టావు అంటాడు. తర్వాత నేను తప్పికొంటున్నానంటాడు. అప్పటికి అంతా సమాప్తమైంది అని చెప్తాడు. తర్వాత ఆత్మను అప్పగించుకొని ప్రాణాన్ని వదులుతాడు. ప్రక్కలో బల్లె పొడుస్తారు. అప్పటికే ఆయన చనిపోయి ఉంటే నీళ్లు రక్తం గారిద్ది. ఆ సాయంత్రం అరిమతైన యేసేపు వచ్చి ఆ సమాధిలో మరి ఆయన శవాన్ని పెట్టడానికి పిలాతు దగ్గర దేహాన్ని అడుగుతాడు. అది తీసుకెళ్ళి అది చేస్తారు. ఇది ఆ రోజు జరిగిన విషయం. రోజు దేవుడు మనకు ఇస్తున్న తలంపు ఏంటంటే, ప్రతిరోజు ఆయన సిలువ గురించి మనం వింటాం, ప్రతి సంవత్సరం వింటాం. కానీ మనకిస్తున్న మాట, ఆయన సిలువ వేయబడ్డాడు, సిలువే చంపారు. కానీ దేవుడు మనకిస్తున్న మాట లూకాసు సువార్త 14వ అధ్యాయము. ఒక మాట చదువుకుందాం. లూకాసు సువార్త 14వ అధ్యాయము. ఇరవై 26వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లల్ని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరి ఎవడైనను తన సిలువ మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనా తన సిలువ మోసుకొని వెంబడింపని ఎడల నా శిష్యుడు కానేరడు. యేసుప్రభు సిలువ మోసాడు. యేసుప్రభును సిలువ వేశారు. సిలువ మోసాడు. మనం ఇప్పుడు సిలువ మొయ్యాలి, సిలువ వేస్తారు. యేసుప్రభు సిలువ వేయబడ్డాడు, యేసుప్రభు సిలువ వేశారని మనం వినడము కాదు, మనం సిలువ వేసుకోవాలి, మనం సిలువ మొయ్యాలి. ఈరోజు మనతో ఒక మాట డైరెక్ట్గా దేవుడు మనకిస్తున్నాడు. నా సిలువను మొయ్యాలి, సిలువ మరణాన్ని భరించాలి, సిలువ నువ్వు మొయ్యాలి. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, 1వ అధ్యాయం 24వ వచనంలో, 1వ అధ్యాయం 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. యేసుక్రీస్తు శరీరంలో సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు శరీరంలో శ్రమలు పడ్డాడు. సంఘం కోసం ఆయన చేయాల్సింది చేశాడు. ఇప్పుడు నా వంతు నా శరీరంలో నేను ఆ సిలువ పడాలి, ఆ శ్రమలు మొయ్యాలి. నా వంతు నా శరీరంలో నేను శ్రమ పడాలి. కొదువైనవి క్రీస్తు ఇంకా కొన్ని వదిలిపెట్టాడంట. క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి అందు ఇంకా కొన్ని వదిలిపెట్టాడు ఆయన. ఆ కొదువైన వాటిలో నా వంతు, నా భాగం నా శరీరంలో పడాలి. నా వంతు నా శరీరంలో నేను సిలువ వేయబడాలి. ఈ మాటే దేవుడు మనకిస్తుంది. ఈరోజు ఆయన సిలువను చూస్తున్నాం, దాన్ని బట్టి మనం ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం, సంతోషిస్తున్నాం.
ఆ సిలువను మనం మొయ్యాలి అని చెప్తున్నాడు. ఈ శరీరంలో మొయ్యాలి. సిలువను మోసేటప్పుడు ఒక వ్యక్తి జీవితం ఎలా ఉండిద్ది? సిలువను మోయడము అంటే అది ఎంత కష్టమైన విషయం అంటే, కొన్ని విషయాలు దాని గురించి ఆలోచిద్దాం. సిలువ మోసేటప్పుడు కలిగే అనుభవాలు, సిలువ మోసేటప్పుడు మనల్ని జనాలు ఎలా చూస్తారు, సిలువ మోసేటప్పుడు మనలతో జనాలు ఎవరుంటారు, సిలువ మోసేటప్పుడు మనకు ఏముంటది? యేసుప్రభు సిలువ మోసేటప్పుడు జనాలు లేరు, పారిపోయారు. యేసుప్రభు సిలువ మోసేటప్పుడు ఘనత లేదు, అవమానము. బజార్లో ఈడ్చుకుంటా కొట్టుకుంటా తీసుకెళ్లారు. సిలువ మోసేటప్పుడు బాధ, నొప్పి ఉంటది. ఈరోజు సిలువను గురించి నేర్చుకుంటున్న మనము ఈరోజు డైరెక్ట్ మనకిస్తుంది ఆ సిలువ మనమే మోయాలి. అది సంవత్సరం రోజులు కావచ్చు, లేదా ఆయన రాకడ వరకు కావచ్చు, మన మరణం వరకు కావచ్చు. సిలువను మోసే వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయి అంటే, మెయిన్ కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. సో మెయిన్ పాయింట్ ఏంటంటే సిలువను మొయ్యాలి. మనం సిలువను మొయ్యాలి. ప్రభు సిలువ మోసాడు, ప్రభు సిలువలో మాటలు పలికాడు, ప్రభు సిలువలో ఓర్చుకున్నాడు, ప్రభు సిలువలో క్షమించాడు, ప్రభు సిలువలో బాధ్యత కలిగి ఉన్నాడు, ప్రభు సిలువలో దాహంగా ఉన్నాడు, ప్రభు సిలువలో ప్రార్థన చేశాడు, ప్రభు సిలువలో సమాప్తం చేశాడు, ప్రభు అప్పగించుకున్నాడు అనే దగ్గర నుంచి నా సిలువలో నేను మోస్తున్నప్పుడు క్షమించాలి, నా సిలువ నేను మోస్తున్నప్పుడు ఒకరికి సహాయపడాలి, నా సిలువ నేను మోస్తున్నప్పుడు ఒకరిని చేర్చుకోవాలి. సిలువ మోయడం అనేది అంత ఈజీ విషయం కాదు, ప్రజలకు నచ్చే విషయం కాదు, అది బాధకరమైన విషయం. సిలువ అవమానకరమైన విషయము. సిలువ దొంగలకే వేస్తారు, తప్పు చేసిన వాళ్ళకే వేస్తారు. కానీ ప్రభు మనల్ని సిలువ ఏమంటున్నాడంటే, మనం దొంగలమని కాదు, మోసగాళ్ళమని కాదు. కానీ వాళ్ళలాగా అనిపించబడతాం. దొంగలను ఆయనతో పాటు సిలువేశారంటే తెలియని వాళ్ళు ఆయన కూడా ఒక దొంగ అనుకుని ఉంటారు, తెలిసిన వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు ఆ స్థితిని బట్టి. సో సిలువ వేయబడ్డం అనేది అంత ఈజీ విషయం కాదు. విశ్వాసికి ఘనత ఉంటుంది, పేరు ఉంటుంది, ప్రఖ్యాతులు ఉంటాయి. కానీ సిలువ ప్రతిరోజు తన సిలువ మోయాలంటాడు. ఇంకొక సందర్భంలో అయితే ప్రతిరోజు సిలువ మోయాలి, ప్రతిరోజు బాధ అనుభవించాలి, ప్రతిరోజు అవమానం అనుభవించాలి, ప్రతిరోజు నొప్పి అనుభవించాలి, ప్రతిరోజు ఒంటరితనం అనుభవించాలి, కన్నీళ్ళు అనుభవించాలి, అవమానాన్ని అనుభవించాలి. సిలువ ప్రభువును మనల్ని మోయమంటున్నాడంటే అది మనకు కూడా అవసరం. పౌలు గారు తనంతటే తాను చెప్తున్నాడు, నా వంతు నా శరీరంలో నేను పడతాను. ఆయన పడినవాడు మిగిలినది నా వంతు నేను పడతాను. కాబట్టి సిలువ మోసేటప్పుడు ఈ లోకము ఎలా చూసిద్ది, మనకు కలిగే బాధ ఏంటి, సిలువ మోసేటప్పుడు మనము ఎలా ఉంటాము అనేది కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. దానికోసం యెషయా గ్రంథం 53వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు.
అతడు తృణీకరించబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడు ఆయను, వ్యసనాక్రాంతుడుగా వ్యాధి అనుభవించిన వాడుగా, మనుషులు చూడనొల్లని వాడుగా ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. సిలువను మోసేటప్పుడు మనం ఎదుర్కొంటున్న మొట్టమొదటి విషయం ఏంటంటే, మనకొక స్వరూపము ఉండదు, ఒక ఆకారం ఉండదు. మనల్ని తృణీకరించబడిన వారిగా, విసర్జించబడిన వారిగా, వ్యాధి అనుభవించిన వారిగా, తృణీకరించబడిన వారిగా చూస్తారు. సిలువ మోసేటప్పుడు మనల్ని ఎలా చూస్తారంటే, ఒక రూపం లేని వారిగా, ఒక తృణీకరించబడిన వారిగా, ఒక వ్యాధి పడుతున్న వాళ్ళలాగా, ఒక వ్యసనాన్ని అనుభవిస్తున్న వాళ్ళలాగా, ఒక తృణీకారాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళలాగా చూస్తారు. దట్ ఈస్ వాట్ కాల్డ్ వీఆర్ క్యారీయింగ్ హిస్ క్రాస్. సిలువ మోయటంలో కలిగే అనుభవం ఇది. సిలువ మోస్తే మనకు దండలేయరు తీసుకొచ్చి, సిలువ వస్తే మనల్ని గ్రేట్ అని పొగడరు, సిలువ మోస్తే మనల్ని గుర్తించరు, సిలువ మోసేటప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోరు. అందుకే సిలువ మోసేటప్పుడు మనల్ని లెక్కలో కూడా వేసుకోరంట. అతడు తృణీకరించబడిన వాడు కనుక ఎన్నిక చేయలేదంట. యేసుప్రభుని ఎవరు లెక్కలో వేసుకోలేదు. ఆ సిలువ మోసేటప్పుడు తృణీకరించారు. ఒక స్వరూపం లేదు ఆయనకి, ఒక రూపం లేదు. ఒక బాధ అనుభవించిన వాడుగా, వ్యాధి అనుభవించిన వాడుగా, మనుషులు వద్దు అని తృణీకరించిన వాడిగా సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. ఈరోజు మనం సిలువ మోస్తుంటే ఇదే కలిగింది. ప్రజలు ఇలాగే వేస్తారు. సిలువ వేశారు, ఆయన సిలువ మోసాడు. జనాలు సిలువ వేశారు, ఆయన సిలువ మోసాడు. వేసే వాళ్ళు ఇలాగే చూస్తారు. సిలువ వేసే మనుషులు సిలువ మోసే వాళ్ళని ఇలాగే చూస్తారు. లెక్కలో కూడా వేసుకోరు, గౌరవించరు, మర్యాద ఇవ్వరు, తృణీకరిస్తారు. వాళ్ళని ఎన్నికలో కూడా వేసుకోరు. అయినా బాధ లేదు, సిలువ మోస్తున్నాం మనం. అయినా బాధ లేదు, క్రీస్తు మౌనంగా మోసినట్టు మనం సిలువను మోసుకుంటూ వెళ్ళాలి, వెళ్తాం. జనాలు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, జనాలు మనతో ఉన్నా లేకపోయినా, ఘనత ఉన్నా లేకపోయినా, మనల్ని మంచి వాళ్ళు అని ఎన్నిక చేసినా, లేకపోతే అట్టడుకు తొక్కేసినా, గౌరవించినా అగౌరవపరిచినా, తృణీకారంగా మాట్లాడిన, ఇదంతా సిలువలో జరిగే అనుభవం ఇది. అందుకే ఫస్ట్ మనకు చేసేది ఇది. తృణీకరిస్తారు, స్వరూపం లేకుండా చేస్తారు, ఆకారము ఉండదు మనకి, మన జీవితానికి ఒక అర్థం ఉండదు, అలా కనిపిస్తాం. అందుకే లెక్క చేయరు, అందుకే గౌరవం ఇవ్వరు, అందుకే మనల్ని చూసి దాటిపోతారు. మనతో పాటు ఎవరు నిలబడరు, ఆ పరిస్థితుల్లో ఎవరు రారు. ఇది జనాల దృష్టిలో ఉండేది. యేసుప్రభుని కూడా అట్టే చూశారు. కానీ యేసుప్రభు మాత్రం 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగాల్ని భరించాడు. జనాలేమో తృణీకరించిన వాడిగా చూస్తే, కానీ ఆయన మన రోగాలు భరించాడు. అది ఆయనకు తెలుసు. అది యేసుప్రభుకు సిలువ మోసేటప్పుడు తెలుసు. వాళ్ళేమో ఒకలాగా చూస్తున్నారు పైనుంచి, కానీ యేసుప్రభు లోపల మన రోగాలను భరించాడు. నిశ్చయంగా మన రోగాలు భరించాడు.
తృణీకరించిన వాళ్ళుగా చూశారు, వ్యసనాక్రాంతులుగా చూశారు, వ్యాధి అనుభవించిన వాడుగా చూశారు, స్వరూపం లేనోళ్ళలాగా చూశారు. కానీ ఆ ప్లేస్లో ఉండి, ఆ రూపంలో ఉండి అలా చూస్తున్నా కూడా ఆయన లోపల మన రోగాలను భరించాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు. మన సిలువ ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు. మన లోపల ఏం జరుగుతుందో ఆ సిలువ ద్వారా సంఘానికి, ప్రభువుకి, మనకి ఏం జరుగుతుందో అది మనకు తెలుసు. ఆ సిలువ ద్వారా ఏం నేర్చుకుంటామో అది మనకు తెలుసు. చూసే వాళ్ళు ఇలా ఉన్నారు, కానీ యెషయా గారు అంటాడు, నిశ్చయంగా మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను సహించాడు. ఆయన చేస్తుంది మన వ్యసనాలు, మన భారాలు సహించాడు. కానీ చూసే వాళ్ళు ఎలా చూశారు తెలుసా? అయినను లోపల ఆయన ఒకలాగా ప్రయాసపడుతుంటే బయటికి మాత్రం మొత్తపడిన వాడిగా, దేవుని వలన బాధించబడిన వాడిగా, శ్రమ నొందిన వాడిగా మనం అతన్ని ఎంచితిమి. ఇది రెండవ విషయం. దేవుని వల్ల ఈ వ్యక్తి బాధించబడుతున్నాడు, దేవుడు ఈ వ్యక్తిని మొత్తుతున్నాడు, దేవుడు ఈ వ్యక్తిని శ్రమపరుస్తున్నాడు అని అనుకుంటారంట. అలాగే ఎంచుకున్నారంట వాళ్ళు. అందుకే ఈ వ్యక్తి జీవితం ఇలా ఉంది, ఈ వ్యక్తి కుటుంబం ఇలా ఉంది. అందుకే ఈ దేవుడు ఈ వ్యక్తిని మొత్తుతున్నాడు, ఈ వ్యక్తిని శ్రమల పాలు చేస్తున్నాడు, ఈ వ్యక్తిని దేవుడు బాధిస్తున్నాడు, ఈ వ్యక్తి దేవుని వల్ల బాధించబడుతున్నాడు, ఈ వ్యక్తి దేవుని వల్ల మొత్తపడుతున్నాడు, ఈ వ్యక్తి దేవుని వల్ల శ్రమలు పడుతున్నాడు అని జనాలు మాట్లాడతారు. కొన్నిసార్లు అలా ఉండడానికి దేవుడు మన జీవితాన్ని అనుమతిస్తాడు. ఒక మొత్తబడిన వాడిలాగా, ఒక బాధ అనుభవించే వాడిలాగా, ఒక శ్రమ పొందేవాడిలాగా సిలువ మోసే ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు జనాలకు అలా మన జీవితాన్ని కనపడే విధంగా చేస్తాడు. అయినా బాధ లేదు, ఎందుకంటే మనం సిలువ మోస్తున్నామంటే జనాలు అలాగే చూస్తారు. మనం కిరీటం మోయట్లేదు, సిలువ మోస్తున్నాం. కిరీటం అయితే రాజులకు ఉంటది, రాజులకు తేజీలు కొడతారు, గౌరవిస్తారు. సిలువ తప్పు చేసిన వాళ్ళు మోస్తారు లోకం దృష్టిలో. మనం సిలువ మోసేటప్పుడు చూసే విధానం కూడా అలాగే ఉంటది. కొన్నిసార్లు దేవుని వల్ల ఈ వ్యక్తి మొత్తబడుతున్నాడా, దేవుని వల్ల ఈ వ్యక్తి బాధించబడుతున్నాడా, దేవుడు ఈ వ్యక్తికి ఇన్ని బాధలు పెడుతున్నాడు, శ్రమలు పెడుతున్నారా అని మాట్లాడతారు. కానీ లోపల ఇంకొకటి జరిగితే అదేంటంటే 5వ వచనం, మన అతిక్రమాలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. మనందరం గొర్రెల వలె త్రోవ తొలగి తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తొలగాను. యెహోవా మనందరి దోషం తీసుకెళ్ళి ఆయన మీద మోపెను. ఇలా బాధించబడుతున్నాడు, మొత్తపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడని ఎంచిన ఆయన లోపల ఏం జరుగుతుందో తెలుసా? మన కోసం దెబ్బలు తింటున్నాడంట, మన సమాధానార్థమైన శిక్ష ఆయన అనుభవిస్తున్నాడంట, మన దోషాలను బట్టి నలగొట్టబడుతున్నాడంట, మన అతిక్రమాలను బట్టి గాయపరచబడుతున్నాడంట. ఈరోజు సిలువ మోయడం అంటే కొన్నిసార్లు మనం గాయపరచబడాల్సి వచ్చింది, కొన్నిసార్లు నలగొట్టబడాల్సి వచ్చింది, కొన్నిసార్లు దెబ్బలు తినాల్సి వచ్చింది, కొన్నిసార్లు వేరే వాళ్ళ దోషాన్ని మనం భరించాల్సి వచ్చింది, వేరే వాళ్ళ బాధ మనం భరించాల్సి వచ్చింది. ఇది సిలువ మోసే వాళ్ళకే తెలుస్తుంది. ఇది యేసు ప్రభువుకు మాత్రం తెలుసు, కానీ జనాలు మాత్రం ఒకలాగా చూస్తున్నారు. పైనుంచి సిలువ మోసే ఆయన్ను ఒకలాగా చూస్తున్నారు, కానీ యేసు ప్రభు లోపల మాత్రం సిలువ మోస్తుండడం వల్ల ఆయన ఏమేం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. సిలువ మోయడం వల్ల ఆయన నల్లగొట్టబడుతున్నాడు, దెబ్బలు తింటున్నాడు, గాయపరచబడుతున్నాడు. ఈరోజు గాయాలు ఉంటాయి,
యేసుప్రభుని చీల్చడమే కాదు, మనల్ని చీలుస్తారు. యేసుప్రభుని కొట్టడం కాదు, వీపు మీద మనల్ని కొడతారు, పలుమార్లు గాయాలు చేస్తారు. తల మీద ఆయన ముళ్ళ కిరీటం పెట్టి కూర్చున్నట్టు మన తలలో కూర్చుతారు. మేకులతో కాకపోవచ్చు, కొరడాలతో కాకపోవచ్చు, అది వేరే వేరే రూపాల్లో తలను గుచ్చుతారు, వీపును గుచ్చుతారు, కాళ్ళను చేతులను కూడా గుచ్చుతారు. శరీరపరమైన నొప్పి కాకపోవచ్చు, ఆత్మ సంబంధంగా అలాంటి బాధ, నొప్పిని మనకు కలగజేస్తారు. కొన్నిసార్లు అది మనం అనుభవించాల్సి వచ్చింది. అది మన కోసం కావచ్చు, లేదా ఇతరుల కోసం, సంఘం కోసం కావచ్చు. కాబట్టి మనలో దేవుని వల్ల మొత్తబడిన వారిగా చూస్తారు. దేవుని వల్ల బాధించబడుతున్నాడు, ఈ వ్యక్తి జీవితం ఇట్ట ఉంది అని ఒక శ్రమ పొందిన వాళ్ళగా చూస్తారు. కానీ లోపల మాత్రం ఆత్మ సంబంధంగా ఎన్నో మేలు కలుగుతున్నాయి. ఇంకా ఎలా చూస్తారంటే, ఇది మూడో విషయం చూడండి, దౌర్జన్యం చేస్తారంట, బాధిస్తారంట. దౌర్జన్యం. అతడు దౌర్జన్యము నొందెను, బాధించబడిన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుంచి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వాళ్ళెవరు? దౌర్జన్యం చేసి అన్యాయంగా తీర్పు తెచ్చి శిక్షిస్తారు, అన్యాయంగా తీర్పు తీరుస్తారు, దౌర్జన్యంగా మాట్లాడతారు, దౌర్జన్యంగా కొడతారు. సిలువ మోసేటప్పుడు ప్రభు అనుభవించిన విషయం ఇది. దౌర్జన్యం చేస్తారు, అన్యాయం చేస్తారు, అన్యాయంగా బాధిస్తారు, దౌర్జన్యంగా నలగొడతారు. కానీ నోరు తెరవలేదంట ప్రభు. దౌర్జన్యం చేసిన నోరు తెరవలేదు ప్రభు. న్యాయం చేస్తున్న నోరు తెరవలేదు ప్రభు. ఈరోజు ప్రభు ఈ సంవత్సరంలో మనకి ఇస్తుంది, సిలువ మనం మోయడం నేర్చుకోవాలి. మనం మోస్తుంటే ఇలా ఉంటుంది, ఇలా చూస్తారు, దౌర్జన్యం చేస్తారు, అన్యాయంగా మాట్లాడతారు, అన్యాయంగా తీర్పు చేసి చంపుతారు, భూమి మీద లేకుండా చేస్తారు. ఒకటి, జనాలు తృణీకరించి లెక్కలో వేసుకోరు. రెండవది, దేవుడే వ్యక్తిని బాధ పెడుతున్నాడు, శ్రమలు పెడుతున్నాడు, మొత్తుతున్నాడు అనుకుంటారు. మూడవది, దౌర్జన్యం చేసి, అన్యాయం చేసి, చంపివేసి, దూరం చేసి లేకుండా చేస్తారు. భూమి మీద నుంచి తీసివేశారంట. ఈరోజు అన్యాయం అనుభవిస్తున్నాం మనం. ఎన్నోసార్లు ఎంత అన్యాయం అనుభవిస్తున్నాం అనిపిస్తుంది, అన్యాయంగా ఎంత బాధపడుతున్నాం అనిపిస్తుంది, ఎంత దౌర్జన్యాన్ని అనుభవిస్తున్నాం అనిపిస్తుంది. పర్లేదు, మనం సిలువ మోస్తున్నామని అర్థం చేసుకోవాలి. పర్లేదు, అన్యాయాన్ని అనుభవిస్తున్నామా, నోరు తెరవాల్సిన అవసరం లేదు. దౌర్జన్యాన్ని అనుభవిస్తున్నామా, పోట్లాడాల్సిన అవసరం లేదు. మనం సిలువ మోస్తున్నట్టే. సిలువ మోయడంలో భాగమే అన్యాయాన్ని అనుభవించడం, సిలువ మోయడంలో భాగమే దౌర్జన్యాన్ని అనుభవించడం, సిలువ మోయడంలో భాగమే మౌనంగా ఉండడం. తర్వాత 10వ వచనం చదువుకుందాం చూడండి. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. కొన్నిసార్లు దేవుడు నల్లగొడతాడు, దేవుడే వ్యాధి కలగజేస్తాడు. అది మానసిక వ్యాధి కావచ్చు, శరీర వ్యాధి కావచ్చు. అది మానసికంగా నల్లగొట్టడం కావచ్చు, శరీరపరంగా నల్లగొట్టడం కావచ్చు. యేసుప్రభువును శరీరపరంగా నల్లగొట్టారు, మాటలతో నల్లగొట్టారు.
అది యెహోవాకి ఇష్టమైంది. ఆయనే వ్యాధి కలుగజేశాడు. కొన్నిసార్లు సిలువకు దేవుడే అప్పగిస్తాడు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, వీ హ్యావ్ టు ఎండ్యూర్ ఇట్. మనం దాన్ని స్వీకరించాలి, దాన్ని సహించాలి. కొన్నిసార్లు ప్రభువుకు ఇష్టమైంది మనం సిలువ మోయడం. ప్రభువు తానే అప్పగిస్తాడు మన నలగొట్టడానికి. యోసేపును ఐగుప్తుకు పంపించినప్పుడు ఇనుము అతని కాళ్ళను బాధించాయంట. అది దేవుని చిత్తము. అతడు రాబోయే ప్రజలకు ఆహారాన్ని సమకూర్చడానికి అతడు కొన్నిసార్లు బాధపడాల్సి వచ్చింది. యేసు ప్రభు కూడా అనేకల రక్షణ కోసము ఆయన నలగొట్టబడాల్సి వచ్చింది. ఈరోజు మనం కూడా, అది మన ఆత్మీయ జీవితానికి కావచ్చు, లేదా వేరే వాళ్ళ కోసమైనా కావచ్చు, ఏదో ఒక విషయం కోసం మనం నలగొట్టబడాల్సి వచ్చింది, మనం వ్యాధి అనుభవించబడాల్సి వచ్చింది. వ్యాధి వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఒక రోగం వచ్చి మనం లేవకుండా చేస్తే ఎంత బాధ ఉంటుందో, మానసికంగా వ్యాధి కలిగిన నలగొడుతున్నప్పుడు శరీరానికి ఎంత బాధ ఉంటుందో, మనసుకు కూడా నలగొడుతున్నప్పుడు అంతే బాధ ఉంటుంది. కొన్నిసార్లు రెండు దేవుడు అనుమతిస్తాడు, అది ఆయనకి ఇష్టమవుతుంది. ఇది మనం సిలువ అనుభవిస్తున్నప్పుడు మనల్ని చూసే విధానము, మనకు జరిగే బాధ. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. 50వ అధ్యాయం యెషయా గ్రంథము. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలో ప్రభువులో నుంచి కొన్ని విషయాలు అక్కడ మనకు చెప్తున్నారు. చూడండి, 50వ అధ్యాయము 5వ వచనం. ప్రభువైన యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రభువు నాకు వినిపించే బుద్ధి పుట్టించాడు. నేను తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు. ఏమని వినిపించాడు? కొట్టు వారికి నా వీపును అప్పగించింది. కొడతారా? చెప్పిండేమో దేవుడు, అయ్యా నువ్వు కొట్టే వాళ్ళకు నీ వీపు అప్పగించాలి. ఇది విన్నాడు ప్రభు. విన్నాక విని ఇది వినకుండా తొలగిపోలేదు, విని కొట్టే వాళ్ళకి వీపు అప్పగించాడు. కొట్టుకోండయ్యా, కొట్టుకోండి వీపును. వెంట్రుకలు పెరిగే వాళ్ళకి చెంపలు అప్పగించాడు. బహుశా ఆయన గడ్డం పెంచుకొని ఉన్నాడేమో. ఒక్కొక్క వెంట్రుక పెరిగితే ఎంత బాధ. ఉమ్మి వేసేవారికి, అవమానపరిచేవారికి ముఖాన్ని దాచుకోలేదంట. కొట్టే వాళ్ళకు వీపును పరిచాడు. వెంట్రుకలు పెరికే వారికి చంపల్నిచ్చాడు. ఉమ్మి వేసే వాళ్ళకి, అవమానపరిచే వాళ్ళకి ముఖాన్ని దాచిపెట్టుకోలేదు. దగ్గరికి పోయి ఉమ్మేపించుకున్నాడు. అవమానించి కొట్టారు, చంపకేసి నువ్వు రాజువా అని కొట్టించుకున్నాడు. ఇంకా అంటాడు, ప్రభువకు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటేనే. ఇది ప్రభువు నాకు సహాయకుడు, నేను సిగ్గుపడను. కొడుతున్నారా? కొట్టని. వీపును కొడుతున్నారా? ఇదిగో వీపు అని అప్పగిస్తా. చంపలు పీకుతున్నారా? ఇదిగో చంపలు అప్పగిస్తా. ముఖం మీద ఉమ్మి వేసి అవమానిస్తారా? ముఖాన్ని అప్పగిస్తా. నేను దాచుకోను, ఇస్తా. ఏమన్నా చేసుకొని. కొన్నిసార్లు మనుషులకి ఇలా మనం అప్పగించుకోవాల్సి వచ్చింది. లోపల మన ధైర్యం ఏంటంటే, నా ప్రభువు ఉన్నాడు, వీళ్ళు కొడుతున్నారు, వీళ్ళు ఉమ్మి వేస్తున్నారు, వీళ్ళు నా గడ్డాన్ని పీకి బాధిస్తున్నారు, నా మీద ఉమ్మి వేసి బాధిస్తున్నారు,
నా చంపలు పీకుతున్నారు, నా వీపును బాధిస్తున్నారు, పర్లే బాధించుకోండి అని అట్లా అప్పగించుకున్నాడంట మనుషులకి. ఆయన లోపల ఆయన ధైర్యం ఏందో తెలుసా? నా ప్రభు నాకు సహాయకుడు, నేను సిగ్గుపడను. వాళ్ళు ఉమ్మేసినంత మాత్రం నేను సిగ్గుపడతానా? వాళ్ళు చంపలు పీకినంత మాత్రం నేను సిగ్గుపడతానా? వాళ్ళు నా వీపును కొట్టినంత మాత్రం నేను సిగ్గుపడతానా? నా వెంట్రుకలు పీకినంత మాత్రం నేను సిగ్గుపడతానా? నా ప్రభు నాకు సహాయకుడు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖాన్ని చెక్కుముక్కి రాతిలాగా చేసుకున్నా, గట్టిగా చేసుకున్నా. కొట్టండి, కొట్టండి, పీకండి, వీపును కొట్టండి. ఒక రాయిలాగా నిలబడ్డాడు అంటాడా? ఒక రాయిలాగా నిలబడ్డాడు, చెక్కుముక్కి రాతిలాగా చేసుకున్నాడంట. ఆ ముఖాన్ని ఒక రాయిలాగా చేసుకొని అట్లా ఒక రాయిలాగా నిలబడ్డాడంట. మనం అంటుంటాం, ఏమిరా రాయిలాగా నిలబడ్డావు, ఏం స్పందన లేకుండా అని. వీపును కొడుతున్నా, ముఖాన్ని కొడుతున్నా, గడ్డాన్ని బీకుతున్నా, రాయిలాగా అప్పగించుకున్నాడంట, రాయిలాగా చేసుకున్నాడంట. అంటే ఒక గట్టిగా చేసుకున్నాడంట. చేసుకోండి, పీక్కోండి, కొట్టుకోండి, తన్నుకోండి. సిలువను సహించడానికి ప్రభు నేర్పిస్తున్న విషయం. మనుషులు ఇలా కొడుతుంటారు, అప్పగించు వీపు. ఇలా తిడతారు, అప్పగించు వీపు. ముఖాన్ని ఉమ్మి వేస్తారు, అవమానిస్తారు, అప్పగించు వీపు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు, సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం లేదు. అవి అనుభవించడానికి రాతిని గట్టిగా చేసుకొని అనుభవించాలి. చెక్కుముక్కి రాతిలాగా గట్టిగా చేసుకొని అవి అనుభవించే వాళ్ళకి అనుభవించాలి, వాటిని అప్పగించాలి. కొట్టేవారికి, ఉమ్మి వేసేవారికి వాటిని సరెండర్ అవ్వాలి. ఒక రాయిలాగా మనుషుల ముందు నిలబడాల్సి వచ్చింది. వాళ్ళు తిడుతున్నా, కొడుతున్నా, అవమానిస్తున్నా ఒక రాయిలాగా నిలబడాలి. అప్పుడే మనం సహించగలం. అందుకే యేసుప్రభు మీద ఎన్నో నేరాలు మోపారు. ఏమయ్య ఒక్క మాట మాట్లాడవా అంటే ఏం సమాధానం చెప్పలేదు. ఎన్నెన్ని అంటున్నారు అయ్యా అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సిలువను మోసేటప్పుడు మనం కలిగి ఉండాల్సిన యాటిట్యూడ్ ఇది. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఉమ్మి వేస్తారని సిగ్గుపడాల్సిన అవసరం లే. చంపలు బీగుతారని నామోసిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. గడ్డం పెరుగుతున్నారని, గడ్డం కొరిగిస్తున్నారని ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. వీపు మీద బాతున్నారని ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. ఒక రాయిలాగా చేసుకొని అప్పగించుకొని నిలబడాలి. చెయ్యిని ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు వాళ్ళ మానసిక తృప్తి అనుభవిస్తారు. అయితే చివరికి చంపేస్తారు. అంతకంటే ఏం చేస్తారు? ఒక రోజుల బాధించి చంపేసి సిలువేసి వెళ్ళిపోయారు. మనల్ని కూడా బతికున్న నాళ్ళు బాధిస్తారు. అది మనమైనా వాళ్ళైనా. తర్వాత ఎవరొకరు చచ్చిపోతారు. ఆ మాట చెక్కుముక్కి రాతిలాగా చేసుకున్నాను. నా ప్రభు నాకు సహాయకుడు, నేను సిగ్గుపడను. అందుకే నేను విన్నాను. ఆయన వినుబుద్ధి పుట్టిస్తే, అయ్యా నువ్వు లోపడాలి, సరయ్యా. నువ్వు వీపును అప్పగించాలి, సరయ్యా. ముఖాన్ని చూపియాలి, దాచిపెట్టుకోకూడదు, సరయ్యా. ఆ రోజు వాళ్ళందరూ యేసుప్రభు సిలువలో యేసుప్రభు చేసినట్టు ఈరోజు మనకు చేయొచ్చు. ప్రభులాగా చెక్కుముక్కి రాతిలాగా చేసుకొని అన్నీ అప్పగించుకొని బాధపడాలి. సిలువ మోయడంలో మనం కలిగి ఉండాల్సిన ప్రభు యొక్క మాదిరి ఇది. కాబట్టి మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. యేసుప్రభు సిలువ ఆయన మోసాడని కాదు, ఈరోజు మనం మొయ్యాలి. మనం మొయ్యాలి, మోస్తూ ఆయన వెంబడించాలి. మన వంతు మన శరీరంలో బాధపడాలి. సిలువ మోసేటప్పుడు ఎవరు ఉండరు. సిలువ మోసేటప్పుడు ఘనత ఉండదు. సిలువ మోసేటప్పుడు పేర్లు ఉండవు. సిలువ మోసేటప్పుడు బాధే ఉండిద్ది. సిలువ మోసేటప్పుడు తునీకరం ఉంటుంది. సిలువ మోసేటప్పుడు ఎవరు లెక్కలో వేసుకోరు.
సిలువ మోసే వాళ్ళకు విలువే లేదు ఈ లోకంలో. ఒక దొంగలను చూసినట్టు చూస్తారు, సిలువ మోసే వాళ్ళని అసహ్యంగా చూస్తారు. సిలువ మోస్తున్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టాడు, దేవుడే బాధలు పెడుతున్నాడు, దేవుడే వీళ్ళని మొత్తుతున్నాడు, దేవుడే వీళ్ళని శ్రమలు చేస్తున్నాడు అని అనుకుంటారు. సిలువ మోసేటప్పుడు దౌర్జన్యం చేస్తారు, సిలువను మోసేటప్పుడు అన్యాయంగా తీర్పు నొప్పి బాధిస్తారు. కొన్నిసార్లు సిలువ ప్రభువే మన మీద పెడతాడు. ఆయనే నల్లగొట్టడానికి, ఆయనే వ్యాధి పెట్టడానికి అనుమతిస్తాడు. అప్పుడు మనం చేయాల్సిందే, వీపును కొడితే వీపును అప్పగించాలి, గడ్డాన్ని పీకుతుంటే గడ్డాన్ని అప్పగించాలి, ముఖం మీద ఉమ్మి వేసి అవమానిస్తారంటే ముఖాన్ని అప్పగించాలి. మనం నిజంగా ప్రభువును బట్టి ధైర్యంగా ఉంటే, ప్రభువును బట్టి సిగ్గుపడము అనే నమ్మకం మనకుంటే, మన ముఖాన్ని రాయిలాగా చేసుకోవాలి, మన జీవితాలను రాళ్ళలాగా మార్చుకోవాలి. మాటలతో కొట్టొచ్చు, నిందలతో కొట్టొచ్చు, శ్రమలతో కొట్టొచ్చు, అందరు ఏకమై కొట్టొచ్చు, చంపొచ్చు. ఒక రాయిలాగా మన జీవితాన్ని మార్చుకుంటే తప్ప సిలువను కడ వరకు మొయ్యలేం. మనం సిలువను మనం ముగించలేం. కాబట్టి ప్రభు అలాంటి జీవితాన్ని మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఒకటే నేను అడుగుతున్నాను నా ప్రభువా, దయచేసి నీలాగా సిలువ మోయడం నేర్పించు తండ్రి. జనాలు తునీకరించి ఎన్నిక చేసి స్వరూపము లేదు అని ఎగతాలు చేసితే, అయినా నీ సిలువను మోయడానికి నేర్పించు తండ్రి. నీ వలన బాధించబడిన వారిలాగా, మొత్తబడిన వారిలాగా, శ్రమలు పొందిన వాళ్ళగా చూస్తున్నా సరే, లోపల మేము ఏమవుతున్నామో, దానివల్ల ఏం నేర్చుకుంటున్నామో, ఎలా ఉన్నామో అది నీకు తెలుసు ప్రభు. జనాలు బయటికి ఒకలాగా చూస్తున్నారు, కానీ లోపల మీరు మాత్రం పాపాల కోసం నలగొట్టబడి, పాపాల కోసం శిక్ష అనుభవించి, లోపలేమో నాయనా మీరు చేసే ఉద్దేశం వేరు ప్రభా, బయటికి కనిపించే ఉద్దేశం వేరు నాయన. ఈరోజు అలాంటి జీవితాన్ని జీవించాల్సి వచ్చింది. మేము కూడా నీ సిలువ మోయాలంటే ప్రభా, దయవుంచి నీలాగా సిలువ మోయడం నేర్పించు ప్రభా. దౌర్జన్యాన్ని భరించాలి, అన్యాయాన్ని భరించాలి ప్రభా, అది ఏ రూపంలో వచ్చినా భరించాలి తండ్రి. నేను సహాయం చేయి తండ్రి. కొన్నిసార్లు మీరే నల్లగొట్టడానికి అప్పగించినప్పుడు, మీరే వ్యాధి పెట్టినప్పుడు దాన్ని కూడా సహించగలగాలి తండ్రి. ఈ సిలువ మోసేటప్పుడు కలిగే అనుభవాలన్నిట్లో ప్రభువా ఓపికతో మేము సహించాలి దేవా. సిలువ మోసేటప్పుడు మీరు చెప్పే మాటలు మేము వినాలి ప్రభువా. కొట్టే వాళ్ళకి నైనా వీపును, తిట్టే వాళ్ళకి మనసుని, శరీరాన్ని, బాధించే వాళ్ళకి, వేధించే వాళ్ళకి, హాని చేసే వాళ్ళకి, లాక్కునే వాళ్ళకి, కీడు చేసే వాళ్ళకి, దూరం అయ్యే వాళ్ళకి, ఎగతాళి చేసే వాళ్ళకి ఇది కావాలంటే దానికి వాళ్ళకు చేయడానికి మా శరీరాలను మేము అప్పగించుకోవడానికి సహాయం చేయి ప్రభువా. అది ఏదైనా వాళ్ళకు మేము అప్పగించుకోవడానికి సహాయపడండి ప్రభువా. మేము సిగ్గుపడమని ఎరిగి, మాకు సహాయం చేసేది నువ్వనే ఎరిగి, మా ముఖాలను చిక్కుముకి రాయిలాగా గట్టిగా చేసుకొని అవన్నీ తట్టుకోవాలి, అవన్నీ అనుభవించాలి, వాటిని ఆ పడే దెబ్బల్ని భరించాలి దేవా. అయినా మేము బాధపడకూడదు నాయనా, నొప్పిని భరిస్తూ సహనంతో నీ కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయండి. ఎందుకంటే సిలువతో ఎవరి జీవితం ఆగిపోదు, సిలువ ముగింపు కాదు నాయన. సిలువ ద్వారా చంపడము, సిలువ ద్వారా నాశనం చేశామని
అనుకోవడము ముగింపు కాదు ప్రభా. దాని తర్వాత పునరుద్ధానం ఉంది, విజయం ఉంది, ఆనందం ఉంది, శత్రువులకు ఓటమి ఉంది. మా జీవితంలో సిలువ సిలువ సిలువ, ఈ సిలువ ముగింపు కాదు నాయనా. ఈ సిలువ నుంచి బయటికి తీసుకొస్తారు. సిలువ నుంచి సమాధిలోకి వెళ్ళినా మీరు బయటికి తీసుకొస్తారు. మేము సిలువ మోస్తూ ఎంత అట్టడుగు దిగజారినా, ఎంత అవమానానికి దిగజారినా, ఎంత వేదన అనుభవించినా ప్రభువా, ఒక్క నిమిషం, ఒక్కరోజు చాలయ్యా, 2 రోజులు చాలయ్యా, 3 రోజులు చాలు నువ్వు మమ్మల్ని బయటికి తీసుకురావడానికి. 2-3 సంవత్సరాలు చాలు మీరు మమ్మల్ని బయటికి తీసుకురావడానికి. ఏదైనా టైం ప్రభా, నువ్వు ఎప్పుడైనా చేయగలవు దేవా. యేసేపును బయటికి తీసుకొచ్చారు, యేసు ప్రభువును బయటికి తీసుకొని వచ్చారు. అన్ని నామాల కంటే ఎక్కువ ఉన్నతమైన స్థితిలో నిలబెరు ప్రభువా. సిలువలో మాకు నమ్మకంగా ఉండడం నేర్పించండి దేవా. సిలువలో నమ్మకంగా ఉంటే పునరుద్ధానములో ఆటోమేటిక్గా విజయాన్ని పొందుతాం ప్రభువా. సిలువ జీవితాన్ని మేము ఈ లోకంలో భరించాలి, అనుభవించాలి తండ్రి. ఇంతవరకు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మాటలు అందరిలో ఫలింపచేయండి. మాటలకి ఎవరికి అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ప్రభువా. నేను గురించి ఆలోచించి ధ్యానం చేసుకుని పాటలాడి ప్రభువా, మెయిన్గా మీరు మమ్మల్ని సమాధానపరచడానికి, సృష్టిని అందరినీ ఏకం చేయడానికే మీరు మరణించారని, అది నీ ఉన్నతమైన ఉద్దేశము, సంకల్పము, అది జగత్తు పునాది వేయబడక ముందు చేసిన ఆలోచన, నిర్ణయము. నీలో నువ్వు నిర్ణయించుకున్నారు అన్ని ఒక్కసాటికి తీసుకురావాలని. దూరమైన వారిని, శపించబడిన వారిని, సృష్టిని, ఇదంతా నీ అపూర్వమైన ఆలోచన, అనాది సంకల్పము. దీనికోసమే మీరు మరణించారని ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి, అట్ ద సేమ్ టైము మా సిలువలు మోస్తూ సాగడానికి సహాయం చేయండి. ఇంతవరకు తోడుగా ఉండి మరి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేసి నీ మాటలు ప్రభు కొంత సమయం వినడానికి మాకు సహాయం చేసినందుకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, ఆయనలాగా సిలువ మోయడానికి, మనకు ఆయనలాగా సిలువ మోయాలని ఆశపడే ప్రతి ఒక్కరికి ప్రభువే సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.